హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నిన్న జరిగిన మ్యాచ్ అయితే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ అయితే ఈ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా పోటాపోటీగా జరిగింది లాస్ట్ వరకు. ఆర్సీబీ వాళ్ళైతే లాస్ట్కి అయితే ఈ సీజన్లో ఫస్ట్ హోమ్లో గెలిచారు. 3 మ్యాచెస్ ఓడిపోయి లైన్గా ఈ 4th మ్యాచ్ గెలిచారు. దీని గురించి క్లియర్గా చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక మ్యాచ్కి అయితే వచ్చేస్తే రాజస్థాన్ రాయల్స్ అయితే టాస్ గెలిచింది. వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఈ గ్రౌండ్లో ఎవరైనా అదే పని చేస్తారు. ఫస్ట్ టాస్ గెలిస్తే ఫీల్డింగే తీసుకుంటారు. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా బాగా చేశారు. స్టార్టింగ్లో కొద్దిగా స్లో ఆడారు, కానీ తర్వాత ఓ 2-3 అవర్స్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ అయితే చాలా బాగా ఆడాడు. ఈరోజు ఫిల్ సాల్ట్ అయితే కొంచెం స్లో ఆడాడు, ఎక్కువ స్పీడ్ ఏం ఆడలే. కాకపోతే విరాట్ కోహ్లీ అయితే సూపర్ ఆడాడు. 70 రన్స్ కొట్టాడు 42 బాల్స్లో. కోహ్లీ కొద్దిగా చూసుకు ముందు వెనక ఆడాడు. ఈ ఇన్నింగ్స్ చూసి అయితే 2016-17 విరాట్ కోహ్లీ గుర్తుకొచ్చాడు. అంత బాగా ఆడాడు. తర్వాత ఫిల్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత డెజర్ట్ పడికల్ వచ్చాడు. పడికల్ అయితే ఇంకా సూపర్ ఆడాడు. 27 బాల్స్లో 50 రన్స్ కొట్టాడు. రన్ రేట్ ఎక్కడ తగ్గకుండా వీళ్ళిద్దరూ సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. వీళ్ళిద్దరు వాళ్ళ 200 స్కోర్ అయితే దాటిన ఫ్రెండ్స్ ఆర్సీ. సో ఫ్రెండ్స్, ఇక రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ వస్తే 206 చేజింగ్ టార్గెట్తో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఓపెనింగ్ దిగారు. వాళ్ళైతే ఆకాశమే అద్దన్నట్టుగా ఫుల్ చెలరేగి ఆడారు. ఫస్ట్ ఈ జైస్వాల్ అయితే ఫస్ట్ 35 రన్స్ కొట్టాడు 16 బాల్స్ అని. ముఖ్యంగా ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్లను అయితే ఉతికి ఆరేశాడు. జాష్ హేజల్వుడ్ని కానీ భువనేశ్వర్ కుమార్ని కానీ బాగా 6లు 4లు బాగా చితకబాదాడు. కాకపోతే సూపర్ ఆడాడు ఇద్దరైతే. వైభవ్ సూర్యవంశీ కూడా పర్వాలేదు, బాగానే ఆడారు. కాకపోతే జస్ట్ ఎక్కడైతే ఇప్పుడు జర బాగా ఆడుతున్నారని మనం అనుకుంటున్నామో సడన్గా ఆడ మూమెంటం అయితే షిఫ్ట్ అయిపోయింది. జైస్వాల్ ఫస్ట్ అవుట్ అయిపోయింది, వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ అవుట్ అయిపోతాడు. తర్వాత యశస్వి జైస్వాల్ కూడా అవుట్ అవుతాడు. ఇక్కడ నితీష్ రాణా కూడా బాగానే ఆడతాడు. కాకపోతే ఈ రాజస్థాన్ రాయల్స్ వెంటనే వికెట్లు అయితే లాస్ అయిపోతుంది. హేజల్వుడ్ అయితే బాగా కంబ్యాక్ ఇస్తాడు డెత్ ఓవర్లు అయితే. అతను హేజల్వుడ్ బౌన్సర్లు కానీ యార్కర్లు కానీ చాలా, అందుకే అంటారు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అంటే అట్లా ఉండాలంటారు. బాగా ఆడాడు. మెయిన్గా ఏంటంటే 16th ఓవర్ 19th ఓవర్ అయితే 19th ఓవర్ అయితే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఓన్లీ 1 రన్ ఇచ్చి 2 వికెట్స్ తీసిండు. అక్కడనే మ్యాచ్ ఆల్మోస్ట్ షిఫ్ట్ అయింది. భువనేశ్వర్ కుమార్ కూడా బాగానే వేసాడు, కానీ 18th ఓవర్లో అయితే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో బాగా కొట్టారు. ఇంకా కీ టర్నింగ్ పాయింట్ వస్తే ఏంటంటే ఫస్ట్ జైస్వాల్ అవుట్ బాగా ఆడుతున్న టైంలో జైస్వాల్ అవుట్ అవడం, తర్వాత హేజల్వుడ్ వికెట్ తీశాడు. సెకండ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఆర్సీబీ డెత్ బౌలింగ్ ఫ్రెండ్స్. భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్, యశ్ దయాల్ వీళ్ళైతే బాగా ఆడారు. ఇంకా థర్డ్ టర్నింగ్ పాయింట్ వచ్చి ఇంకా మన విరాట్ కోహ్లీ ఫ్రెండ్స్. విరాట్ కోహ్లీ అయితే ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. 70 రన్స్ కొట్టాడు. బాగా ఎక్స్ప్లోజివ్గా బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ వల్లనే ఆర్సీబీ వాళ్ళు 200 స్కోర్ దాటింది. వీళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అయితే ఈ సీజన్లో చాలా సూపర్గా ఉంది. 18 ఇయర్స్ వెయిటింగ్కి అయితే ఈ సీజన్లో తెరదించే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఇలాగే హోమ్ గ్రౌండ్లో మిగిలిన 3 మ్యాచ్లలో 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రం వీళ్ళకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆర్సీబీలో అయితే మెయిన్ జాష్ హేజల్వుడ్ అయితే 3 వికెట్లు తీశాడు. చాలా ప్రెషర్ టైంలో. విరాట్ కోహ్లీ కూడా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతుండు. ఈ టీంకి బ్యాక్ బోన్ లేకున్నాడు. పడికల్ కూడా బాగానే 50 రన్స్ కొట్టాడు. జైస్వాల్ కూడా బాగానే ఆడాడు, కానీ నితీష్ రాణా, జైస్వాల్ బాగా ఆడాడు. మిడిల్ ఆర్డర్లో అయితే వాళ్ళు ఎవరు ఆడలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్లో కూడా ఇది రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా జాఫ్రా ఆర్చర్ తప్పితే దేశ్ పాండే మిగిలిన వాళ్ళందరూ బాగా రన్స్ ఇచ్చారు. ఎవరు అంత బాగా వేయలేకపోయారు ఈ సీజన్లో. జోఫ్రా ఆర్చర్ సపోర్ట్ లేదు. ఆర్సీబీ అయితే ఫైనల్గా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ విన్ అయితే గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నిట్లలో
బాగా ఆడింది. సగం టోర్నమెంట్ అయింది కాబట్టి మిగిలిన 5 మ్యాచ్లలో వాళ్ళు 2-3 గెలిచిన ఈజీలో ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇంకోసారి రాజస్థాన్ రాయల్స్కి అయితే ఇంకా వాళ్ళకి ఈ ఓటమితోనైతే వాళ్ళకి సీజన్ ఎండ్ అయిపోయినట్టే. ఇంకా వాళ్ళకు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్కు సంబంధించిన రివ్యూ. మీకు కనుక మా ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఐపీఎల్ వీడియో గురించి తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.